మార్చి నెల జనానికి భారంగా గడిచింది. పండుగలు, పరీక్షలు, ఎండలు, వానలు ఇలా ఎన్నో సంఘటనలతో మార్చి నెల ఒక ఏడాదిలా సాగినట్లు అనిపించింది జనానికి. హోలీ, ఉగాది, రంజాన్ వంటి పండుగలు కూడా ఈ నెలలోనే వచ్చాయి. వరల్డ్ కప్ విజయం సంతోషాన్నిచ్చిన యుద్ధ భయాలు, పెట్రోల్, గ్యాస్ కొరత వార్తలతో ఈ నెల ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని అంతా వేచి చూశారు. నేటితో మార్చ్ పూర్తవుతూ ఉండడంతో హమ్మయ్య ఎట్టకేలకు మార్చ్ గడిచిపోతోంది అంటూ రిలాక్స్ అవుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. నేటితో మార్చ్ అయిపోతోందని తెగ సంబరపడిపోతున్నారు జనం. ఈ నెలపై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు పంచుల మీద పంచులు పేలుస్తున్నారు. నెట్టింట్లో ఇంచు ఇంచుకు పంచులు పేలుతున్నాయి. మార్చి నెల ఎంత భారంగా గడిచిందో అంటూ సరదాగా పోస్టులు కూడా పెడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు. మార్చి నెలంటే పరీక్షలు, ఎండలు, ఆర్థిక సంవత్సరం ముగింపు లాంటి అనేక అంశాల కలయిక. అందుకే సోషల్ మీడియాలో దీనిపై రకరకాల మీమ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. చాలా మందికి మార్చి నెల చాలా సుదీర్ఘంగా అనిపిస్తూ ఉంటుంది. ఫిబ్రవరిలో 28 రోజులే ఉండడం వల్లనో ఏమో మార్చి రాగానే రోజులు నెమ్మదిగా గడుస్తున్నట్లు అనిపిస్తుందని మీమ్స్ వేస్తున్నారు. ఏంట్రా బాబు, మార్చి ఇంకా పూర్తి కాలేదా? జనవరి, ఫిబ్రవరి కూడా కలిసి మార్చిలోనే ఉన్నాయా ఏంటి అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. మార్చ్ అంటే విద్యార్థులకు సింహస్వప్నం. బోర్డ్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ ఈ నెలలోనే ఉంటాయి. అందుకే దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. పుస్తకాల ముందు కూర్చుని ఏడుస్తున్న విద్యార్థి ఫోటో పెట్టి సిలబస్ ఏమో కొండంతా, టైం ఏమో గోరంతా అని రాసి ఉంటుంది. హాల్ టికెట్ మర్చిపోయినప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్ పై ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఆఫీసుల్లో పనిచేసే వారికి, ముఖ్యంగా బ్యాంకర్లు, అకౌంటెంట్లకు మార్చ్ ఒక యుద్ధం లాంటిది. ట్యాక్స్ సేవింగ్స్ కోసం పరుగులు తీయడంపై సోషల్ మీడియాలో మీమ్స్ కనిపిస్తున్నాయి. ట్యాక్స్ కట్టలేక, ఇన్వెస్ట్మెంట్స్ చేయలేక మార్చి 31 డెడ్ లైన్ చూసి తల పట్టుకుంటూ ఉంటాడు సామాన్యుడు అన్నట్లుగా ఉండే మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. మార్చిలో వాతావరణం ఒక పట్టాన అర్థం కాదు. పొద్దున్నే చలి, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం అకాల వర్షం ఇలా భిన్నమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇది మార్చి నెల లేక అన్ని సీజన్లు కలిసి చేస్తున్న మల్టీవర్సా అంటూ జోకులు పేలుతున్నాయి. ఒకే రోజులో స్వెటర్, గొడుగు, సన్ స్క్రీన్, లోషన్ ఈ 3 వాడాల్సిన పరిస్థితి వచ్చిందని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. మార్చిలోనే హోలీ, ఉగాది వంటి పండుగలు రావడంతో ఆ సెలవుల చుట్టూ కూడా మీమ్స్ తిరుగుతున్నాయి. పండుగ సెలవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నా కానీ బాస్ మాత్రం ఎక్స్ట్రా వర్క్ ఇస్తున్నాడు అంటూ పంచ్లు పేలుతున్నాయి. మార్చి నెల జనానికి భారంగా గడిచింది. పండుగలు, పరీక్షలు, ఎండలు, వానలు ఇలా ఎన్నో సంఘటనలతో మార్చి నెల ఒక ఏడాదిలా సాగినట్లు అనిపించింది జనానికి. హోలీ, ఉగాది, రంజాన్ వంటి పండుగలు కూడా ఈ నెలలోనే వచ్చాయి. వరల్డ్ కప్ విజయం సంతోషాన్నిచ్చిన యుద్ధ భయాలు, పెట్రోల్, గ్యాస్ కొరత వార్తలతో ఈ నెల ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని అంతా వేచి చూశారు. నేటితో మార్చి పూర్తవుతూ ఉండడంతో హమ్మయ్య ఎట్టకేలకు మార్చి గడిచిపోతోంది అంటూ రిలాక్స్ అవుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. నేటితో మార్చి అయిపోతోందని తెగ సంబరపడిపోతున్నారు జనం. ఈ నెలపై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు పంచుల మీద పంచులు పేలుస్తున్నారు. నెట్టింట్లో ఇంచుమించు పంచులు పేలుతున్నాయి. మార్చి నెల ఎంత భారంగా గడిచిందో అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు.